కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో యువ వికాసం అని కూడా ఒకటి ఉంది. ఆ యువ వికాసంలో యువత చదువుకులకు ఒక 5 లక్షల రూపాయల డిపాజిట్ గ్యారంటీ ఇస్తాం. దాంతోపాటు ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. అది రెసిడెన్షియల్ మోడ్లోనే ఉంటుందని కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా పేదింటి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందుతుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని బోధన చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి చేస్తారట. ఏం చేస్తారో ఆ నియోజకవర్గానికి ఒకటి, ఇప్పుడు అక్కడ బీసీ ఎస్టీ మైనారిటీ గురుకులాలని అవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక క్యాంపస్ నిర్మిస్తారట. ఇప్పుడు కొడంగల్లో మదిరలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా వరకు ఎస్సీ ఎస్టీ గురుకులాలకి బిల్డింగ్లు ఉన్నాయి, ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. బీసీ మైనారిటీ గురుకులాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాటిని ఏర్పాటు చేసినారు. వాటిల్లో కొన్నింటికి మాత్రమే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతా అన్నీ ప్రైవేట్ రెంటెడ్ బిల్డింగ్లలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటిని కలిపి ఒక క్యాంపస్గా చేస్తారట. తద్వారా ఒక భారీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ తాము మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్న హామీని ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం సరికాదు. ఎందుకంటే వాళ్లకు ప్రజలు ఓట్లేసినారు. ఆ 6 గ్యారంటీలను చూసి 420 హామీలను చూసే ఓట్లేసినారు. ఆ హామీల అమలు నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళడానికి ఇలాంటి ప్రయత్నాలు సరికాదు.